గురుగారు అన్ని గుణాల్లోకెల్లా దానగుణం చాలా గొప్పది అని అంటారు. ఎందుకని? ఎప్పుడూ కూడా మన పూర్వకర్మ అనుసరించి మనం ఫలితాన్ని అనుభవిస్తాం. ఎప్పుడో మనం ఏదైనా ఒకటి మంచి పని చేసినప్పుడు దాని ఫలితంగా మనం ఈ జన్మలో దాని ఫలితాన్ని మనం అనుభవిస్తాం. ఈ పూర్వజన్మలో మంచి చేయడానికి సులభంగా చేసేది దానం. అంటే తపస్సు చేస్తే పుణ్యం వస్తుంది, ఎటువంటి సందేహం లేదు. అంటే పూర్వజన్మ అంటే దానం ప్రత్యేకంగా కలియుగానికి చెప్పారండి. కలియుగంలో భగవన్నామం ఒకటి, దానం ఒకటి, ఈ రెండే సులభంగా చేయగలిగేవి. వీటి వల్లనే భగవంత్ పుణ్యం ఇస్తాడు మనకి. అంటే అర్థం ఏంటంటే పూర్వ యుగాలలో కొన్ని వేల సంవత్సరాలు జీవులు జీవించేవాళ్ళు. వాళ్ళ ఆయు ప్రమాణం కొన్ని వేల సంవత్సరాలు ఉండేది. కనుక వాళ్ళు దీర్ఘకాలం తపస్సు చేసి, మనం పురాణాల్లో చదువుతాం 1000 సంవత్సరాలు తపస్సు చేశాడు, హిరణ్యకశిపుడు 2000 సంవత్సరాలు తపస్సు చేశాడు, రావణాసుడు ఇంత తపస్సు చేశాడని. అసలు అందులో మనకి 10% కూడా మనకు ఆయుష్ లేదు. కనుక సులభంగా భగవంతుడిని అనుగ్రహం పొందాలి, భగవంతుడి అనుగ్రహం ద్వారానే పుణ్యం వస్తుందని చెప్పడానికి ఒకటి భగవన్ నామము, 2 దానం. అంటే ఈ దానం చేయడం వల్ల వచ్చేది ఏంటంటే ఒక జీవి మన ద్వారా తృప్తి పొందుతున్నాడు. అంటే పరోక్షంగా ఇంకొకరిని తృప్తిపరిస్తే మనకి దాని ఫలితం వస్తుంది. ఇది ఎప్పుడు అన్నదానం కానీ, వస్త్రదానం కానీ, ఏదైనా ఒక దానం నిర్ణీతమైనటువంటి దానం పుణ్యంగా చేస్తే అది మనకి ఫలితాన్ని ఇస్తుందన్నారు. కనుక అన్నిటికంటే దానం శ్రేష్టం అన్నారు. ఇంకో విశేషం ఏంటంటే ఈ దానానికి కూడా యోగ్యతలు చెప్పారు. అంటే అర్థం ఏంటంటే అవసరం ఉన్నవాడికి దానం ఇస్తేనే, బాగా ఆకలైన వాడికి మనం ఏదన్నా ఒక బంగారం కడవ ఇచ్చామనుకోండి, బంగారం చెంబో గ్లాసు, వాడికి ఏం ఉపయోగం లేదు. అప్పుడు వాడికి ఏది ఉపయోగం? సపాత్రంగా వాడికి ఆహారం. కనుక అందుకని ఏం చెప్పారు, ఆహారం అనేది సర్వ దానాల్లోకి ఉత్తమ దానం అన్నారు. మళ్ళీ దీనికి నిర్ణయం చెప్పారు. దానాల్లో కూడా అనేక విషయాలు చెప్పారు. ఋతుధర్మం ప్రకారం దానాలు చెప్పారు. చలికాలం ఉందనుకోండి, కంబళి దానం చేయమన్నారు. ఎండాకాలం ఉంది, మామూలు వస్త్రం కట్టుకోవడానికి వస్త్రదానం చేయమన్నారు. అట్లాగే వేసవికాలం ఉందనుకోండి, ఉదకం దానం చేయమన్నారు. మజ్జిగనో నీళ్ళో ఏదో ఒక దానం చేయమన్నారు. కుంభదానం, కడవ దానం చేయమన్నారు. ఇట్లా ఎండాకాలంలో చెప్పులు దానం చేయమన్నారు, గొడుగు దానం చేయమన్నారు. అంటే ఏమిటి, ఒక వ్యక్తికి, ఒక జీవికి మన ద్వారా కొంత ప్రయోజనం జరిగితే వాడు అనుభవిస్తున్నప్పుడు ఏ ఆనందం అనుభవిస్తాడో అది ఉత్తరోత్తర మనకి పుణ్యంగా సంక్రమిస్తుంది. నువ్వు ఈరోజు ఇచ్చింది ఆ రూపంలో మళ్ళీ రాదు. అంటే మనం గొడుగు దానం చేస్తే వచ్చే జన్మలో గొడుగిస్తారని కాదు. అంటే అది వాడు అనుభవిస్తున్నప్పుడు ఏ భోగాన్నైతే, ఏ తృప్తినైతే, ఏ సంతోషం అయితే అనుభవించాడో దాని ద్వారా మనకి సుఖం వస్తుంది. కనుక దానము అత్యంత పవిత్రమైనది అన్నారు. దీనిలో మళ్ళీ అపాత్ర దానం చేయకూడదన్నారు. మనం ఏదైనా ఒక వస్తువు ఇచ్చిన తర్వాత ఆ వస్తువుని తీసుకెళ్ళి బయట అమ్మేశాడు అనుకోండి, అది కాదుట దానం. వాడు అనుభవిస్తే యోగ్యమైన దాన్ని ఉత్తమ దానం అన్నారు. కనుక అన్నిటిలోకి దానమే ప్రధానం. ఈ దానం ద్వారానే మనిషి ముక్తుడవుతాడు.